తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది, వాళ్ళ దేశ పరిస్థితి ఎలా ఉంది, వారి దేశ ప్రజల పరిస్థితి ఎలా ఉంది, వారి దేశం నుంచి ఇతర దేశస్తులు మన ఆసియా ఖండానికి కానీ, ఐరోపా ఖండానికి కానీ, అమెరికా ఖండానికి కానీ, ఉపఖండాలకు కానీ ఏమైనా ఫలితం ఉందా, ఏమైనా నష్టం ఉందా, లాభం ఉందా, వారితో మనకు మైత్రి అయ్యే అవకాశం ఉందా, స్నేహితం అయ్యే అవకాశం ఉందా, శత్రుత్వం అయ్యే అవకాశం ఉందా, మిత్రుత్వం అయ్యే అవకాశం ఉందా. కానీ మాత్రం అన్ని దేశాలు ఒక రకంగా ఉంటే ఆ దేశ అధ్యక్షుడు ఒక రకంగా ఉన్నారు. చెప్పేంత వరకు వింటాడు కానీ చేసే చేష్టలు వేరుగా ఉంటాయి. వారి జాతక బలానికి మొత్తం చాలా వరకు భారతదేశానికి మాత్రం ఇబ్బందులు పెట్టాలని సూచనలో కనిపిస్తుంది. వారి జాతకం చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి జిన్పింగ్ నా పేరు మీద చూడు జానకిరామ్. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మామగారి జాతకం చెప్పాలంటే మాత్రం శ్రీరామచంద్రుడు వచ్చాడు, సీతారామచంద్రుడు వచ్చినండి వారి పేరు మీద. వారి జాతకానికి చూడాలంటే మాత్రం శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అన్నారండి. వారు ఎంత నిదానంగా ఉంటే, ఎంత తెలివితో ఉంటే, ఎంత ఆలోచనతో, ఎంత సహనంతో ఉంటే వారికి చాలా మంచిది. కానీ చాలా వరకు మంది అనుకుంటున్నారు జిన్పింగ్ మామ చాలా వరకు ఆయన పొగరు ఎక్కువ ఉంది అనుకుంటారు. కానీ ఆ పొగరు మాత్రం ఒకరిచ్చింది కాదండి. చాలా వరకు వారికి సలహా ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వినాశకాలి విపరీత బుద్ధి అన్నట్టు ఉంది. ఆ ఒక్క దేశం ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో దేశాల్లో వారికి ఉన్నంత యోగ బలం ఎవరికి లేదు. కానీ మాత్రం అదృష్టం ఉన్న కాడనే దరిద్రం ఉంటుంది. సంతాన విషయంలో కూడా మాత్రం వారికి నంబర్ 1 స్థానంలో ఉన్నారు. భారతదేశాన్ని మించి ఉన్నారు. అలాగే ధనపరంగా చూడాలంటే మాత్రం నంబర్ 10 స్థానంలో ఉన్నారు. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే రాజకీయ రంగంలో మాత్రం వారి రాజకీయ రంగం ఒకప్పుడు ఒక దశాబ్ద కాలంలో మాత్రం చాలా వరకు మాత్రం దేదీప్యమానంగా వెలిగింది. వారి రాజ్యం అంటే వారి దేశం. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందే అక్కడి నుంచి. చాలా వరకు మాత్రం మంచి సహకారాలు చేసినారు. కానీ ఇప్పుడు పుట్టిన ఘడియలు చూడాలంటే మాత్రం ఆ శ్రీరామచంద్రుడు చెరసాల పాలు చేపించినట్టు వారి చెరసాల పాలయ్యే అవకాశాలు ఉన్నది. కానీ మాత్రం ఈ జిన్పింగ్ మామగారి నుంచి చూడాలంటే మాత్రం ఆసియా ఖండం మీద మాత్రం కన్ను చాలా పడ్డది వారికి. ఆసియా ఖండం అంటే మన భారతదేశం ఒకటే కాదండి. భారతదేశం ఇంకా పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, మయన్మార్, ముఖ్యంగా మయన్మార్ మీద చాలా వరకు కళ్ళు ఉన్నాయి వారికి. కవ్వించే ఉద్దేశాలు చాలా వరకు చేస్తుండే. 2-3 సంవత్సరాలు తిట్టను పో అన్నట్టు తిడుతుండు, కొట్టను పో అన్నట్టు కొడుతుండు. చిన్నపిల్లలకు ఒక సైడ్ నుంచి పాలిచ్చినట్టు చేసినట్టు ఇంకో సైడ్ మాత్రం ఇంకా ఏమంటారు తొడలని గిచ్చినట్టు చేస్తుండు. అసలు గుణాలు ఉన్నాయి, గుంతనక్క గుణాలు ఉన్నాయి వారికి. కానీ మాత్రం ఎవరు తప్పు చేసినా, ఎవరు ఒప్పు చేసినా, మనం మంచి చేసినా మాత్రం చాలా రోజులకు మనకు శుభం జరుగుతుంది. కానీ మాత్రం చెడు చేస్తే మాత్రం వారికి ఎన్ని రోజులు ఎన్ని తిరుగుతీరులు ఉండగానే చెడు చేస్తే మాత్రం ఏదో ఒక రోజు మాత్రం పాతాళానికి మాత్రం ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. మన భారతదేశంతో కూడా మాత్రం వారు లేనిపోయిన చికాకులు పెట్టుకోవాలని చూస్తుండ్రు. అలాగే మయన్మార్ దేశాన్ని మాత్రం ఇబ్బందులు పెడుతుండు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇబ్బందులు పెడుతుండు. అలాగే మాత్రం మనకు పడరాని దేశాలతో సన్నిహితం చేసుకొని మాత్రం ఇబ్బందులు పెడుతుండు, లేనిపోయిన చికాకులు పెడుతుండు. కానీ మన భారతదేశంలో మాత్రం అలాంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మాత్రం 200 సంవత్సరాల బ్రిటిష్ సామ్రాజ్యం అన్ని రోజులు మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టినా కూడా లాస్ట్కు శాంతియుతంగా మాత్రం నడిపించరు. ఆ దశాబ్దాలు అని ఇప్పుడు నడుస్తున్న దశాబ్దాలు ఏమిటంటే ఆ దశాబ్దాల్లో మాత్రం మన మహాత్మా గాంధీ తాత ఈ చెంప మీద కొడితే ఆ చెంప మీద కొట్టమనేది. కానీ ఈ కాలంలో అలా లేదండి. పరిస్థితి ప్రభావం కాలానుగుణంగా మనుషులు మారుతూనే ఉంటాయి, మానసికాలు మారుతూనే ఉంటాయి, చట్టాలు మారుతూనే ఉంటాయి, ఇంకా రాజ్యాంగాలు కూడా మారుతూనే ఉంటాయి. తప్పకుండా వారికి మాత్రం భారతదేశం జోలికి వస్తే తప్పకుండా వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాష్ట్రపరంగా కావచ్చు, దేశపరంగా కావచ్చు వారు చాలా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. వారు ఎంతటికి తెగించినా కూడా మాత్రం దానికి ధీటుగా సమాధానం చెప్పే అవకాశం ఉన్నదండి. పైన కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వారికి మాత్రం వారికి ఉన్న మదమశ్చర్యం, కోపం, ఆగ్రహం, వారి గుణం తప్పకుండా తగ్గించే అవకాశం ఉందండి. అది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కావచ్చు, అమిత్ షా ఆధ్వర్యంలో కావచ్చు. పార్టీల పరంగా చెప్పట్లేదండి, నేను భారతదేశ పరంగా చెప్తున్నా. అది ఏ పార్టీ అయినా సరే మాత్రం తప్పకుండా మాత్రం అతనికి దిమ్మ తిరిగే సమాధానం తెచ్చే అవకాశం ఉన్నది. కానీ మాత్రం ఇతర దేశస్తులకు మాత్రం ధన సాయం,
ఆయుధ సాయం చేసి మాత్రం చాలా వరకు పబ్బం పడుకొని మాత్రం లేనిపోని మనకి తగాదాలు పెట్టి చికాకులు పెట్టి చాలా వరకు ఇబ్బందులు పెట్టాలని చూస్తుండు. కానీ మాత్రం పెట్టాలని చూసినా మాత్రం అవి మన సంశయాన్ని చాలా పాటిస్తారు. భారతదేశంలో ఉన్న ప్రజలైనా సరే, అధికారులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే ఒకసారి 2 సారి చూస్తారండి. 1-2 సార్లు చూస్తారు. ఎందుకు తొందరపడాలని 3వ సారి ఆలోచించిన అనుకో మాత్రం వారు భస్మాసుర హస్తంలో పడ్డట్టే. అని ఆ శివుడికి కూడా మాత్రం సామాన్యంగా కోపం రాదు. భోళా శంకరుడైనా అని కోపం వస్తే మాత్రం ఎవరికి నడు. భోళా గుణం చాలా ఉంటుంది భారతదేశానికి. అలాగే కోపం వస్తే మాత్రం ఆ పరమశివుడు మాత్రం రాక్షసుడు లేక ప్రవర్తించుడు. ఆ లక్ష్మీనరసింహస్వామి కూడా మొత్తం సగం మనిషి సగం మృగం లేక ప్రవర్తించిండు. అలాగే మాత్రం చూడాలంటే మాత్రం ప్రతి దేవతలు కూడా రాక్షసులకు వరాలు ఇచ్చిండ్రు. ఆ వరాల్ని ఎట్లా తీసుకోవాలో కూడా మాత్రం రివర్స్ చేసిండ్రు. ఇతను కూడా సంగతి మాత్రం చూసే అవకాశం ఉంది. కానీ మాత్రం వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం కరోనా కాలం నుంచి మాత్రం వారి నుంచి చాలా వరకు చికాకులు వస్తున్నాయండి. అయినా సరే మాత్రం ప్రతి దేశాల వారి మీద మాత్రం కొన్ని నిందలు వచ్చినాయి. అని ఇప్పుడు కూడా మాత్రం ఇన్ని జరిగినా కూడా మాత్రం ఇంకా చిల్లర వేషాలు చేస్తున్నారు. వారు చికాకులు పెట్టాలని చూస్తారు. భారతదేశం మీద మాత్రం ఈశాన్య ప్రాంతాలు, మణిపూర్ ఇంకా చాలా వరకు మాత్రం చికాకులు పెట్టాలని చూస్తారు. ఇంకా ఏరే మన భారతదేశ భూభాగం కూడా మాత్రం కొద్ది వరకు మాత్రం కబ్జా చేసుకోవాలనే ప్రయత్నం చేసినారు, తిప్పికొట్టినారు. మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకరు కోదాడ సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతంలో ఒక సైనికుడు చనిపోయిండు. ఆ గొడవల్లో ఇంకొక రాష్ట్రమైన సరిపోయిన భారతీయులు 2 సరిపోయినారు. అని మాత్రం వాళ్ళ సైడ్ ఎంతమంది సరిపోయారో మనకు తెలియదు. కానీ మాత్రం ఇంకా ఇలాంటి సంఘటనలు చేస్తే మాత్రం వారు చాలా వరకు భూస్థాపితం అయ్యే అవకాశం ఉందండి. సర్వనాశనం అయ్యే అవకాశం ఉందండి. తప్పకుండా ఇది విని చూసి ఆచరించేవారు వారి హద్దు మీద వారు ఉండేవారితో అయితే చాలా మంచిగా ఉంటుందండి. హద్దు మీరితే మాత్రం బొక్క బోర్ర పడే టైం ఉంటుందండి. జిన్పింగ్ ఆవకు శివం భూయత్.